అమరావతిలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు. మనం శాసనం చేశాం. దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడింది. కుట్ర దాటి అమరావతి గెలిచింది. నిజమైన 5 కోట్ల ప్రజల కళ కేంద్ర రాజముద్రతో తిరుగులేని స్పష్టత, ప్రజల ఆశలు ఆశయాలు నెరవేరిన వేళ ఇది మనందరికీ గుర్తింపు, గౌరవం. భవిష్యత్తులో ఎవ్వరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎవరు ఎన్ని మాట్లాడినా ఇన్ని పార్టీలు గౌరవించి చట్టం చేశాయంటే వాళ్ళకుండే కమిట్మెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనం ఒక్కసారి దీని మీద పాత చరిత్ర కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు మీరు చూస్తే 2014 జూన్ 2వ తారీఖున రాష్ట్ర విభజన. ఆ విభజన జరిగినప్పుడు చాలా సెంటిమెంట్స్ కూడా అందరికీ దెబ్బతిన్నాయి. బాధపడ్డారు, మనోవేదన పడ్డారు. 2 ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ భావోద్వేగాలున్నాయి. నేను ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎవరికీ దక్కని గౌరవం. 9 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు. తెలుగు జాతి కోసం ఒక సంపద సృష్టించే కేంద్రం తయారు చేయాలని హైటెక్ సిటీతో ప్రారంభమై సైబరాబాద్, హైదరాబాద్ నిర్మాణానికి దోహదం చేశాం. అలాంటప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక ఆవేదన, ఒక ఆవేశం. మాకు రాజధాని లేదు, ఆదాయం లేదు, విభజన జరిగితే కనీసం పింఛన్లు వస్తాయా అని చాలా బాధపడే పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా నేను ఒకటే ఆలోచించాను, 2 ప్రాంతాలకు సమన్యాయం జరగాలి. మీరు విభజిస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి, సమైక్యంగా పెడితే తెలంగాణను మెప్పించండి. ఇద్దరికి న్యాయం చేసి సమస్య పరిష్కారం చేయాలని ఆ రోజు చెప్పాం. సరే, పరిష్కారం కాకుండా విభజన జరిగింది. ఆర్థిక కష్టాలు, రాజధాని లేదు, ఎక్కడ కూర్చోవాలన్నా తెలియదు, రాజధాని నిర్మాణం చేసుకోవాలి. యాక్ట్లో పోలవరం పెట్టారు. పోలవరం ఒక సంకల్పం, అప్పటికి అక్కడ ఏమీ లేదు. ఆ రోజు మీరు చూస్తే 7 మండలాలు, ముంపుకు గురయ్యే మండలాలు తెలంగాణలో పెట్టారు. నాకుండే అనుభవంతో ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఈ 7 మండలాలు ఆ పక్కనుంటే జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా విభజన జరిగితే ఇంకా ఇది అసాధ్యం. మళ్ళీ తెలంగాణ అసెంబ్లీ యాక్సెప్ట్ చేసి లేకుంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే తప్ప పోలవరం నిర్మాణం జరగదని చెప్పే ఉద్దేశంతో నేను ఎక్కడికక్కడ ముందే ఆలోచించి, ఎందుకంటే నాకుండే అనుభవం, ఆ సమయస్ఫూర్తితో యాక్ట్ చేసి ఆనాటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి, అదే మరిగా కొండే కేంద్ర నాయకత్వానికి చెప్పాను, 7 మండలాలు ఇస్తే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, మీరు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయలేను. హైదరాబాద్ నేను ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు, అది కూడా నా బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా తెలంగాణకు నష్టం జరగాలని కూడా ఆలోచించను. ఎందుకంటే 2 తెలుగుదేశం పార్టీ పెట్టిందే హైదరాబాద్లో, అనౌన్స్ చేసిందే ఎమ్మెల్యే క్వార్టర్స్లో, సంపద సృష్టించిందే. ఈరోజు ఇవన్నీ వచ్చాయంటే, నిన్న కూడా పార్లమెంట్లో మాట్లాడుతుంటే చాలామంది ఎంపీలు హైదరాబాద్ని గుర్తు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నాకు గౌరవం. ఆ గౌరవాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఎప్పుడు నేను తేను. అలాంటి సమయంలో ఆ 7 మండలాలు కూడా లిటిగేషన్ పెట్టే పరిస్థితి ఉంటే, 7 మండలాలు మొట్టమొదటిసారిగా చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్లమెంటు సమావేశాల కంటే ముందు కొత్త గవర్నమెంట్
ఒక బిల్లు పెట్టి ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ కన్సెంట్ ఇప్పించి తర్వాతనే పార్లమెంటు సమావేశాలు పెట్టారు. రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అది కూడా జూన్ 2వ తారీఖు కంటే ముందు. అప్పుడే ఇది సాధ్యమైంది. అక్కడి నుంచి విజయవాడకు వచ్చాం. విజయవాడకు వచ్చినప్పుడు ఎక్కడ కూర్చోవాలో తెలియదు, ఆఫీసు లేదు. ఒక ఎస్సీ ఆఫీస్, ఇరిగేషన్ ఎస్సీ ఆఫీస్, అదే క్యాంప్ ఆఫీస్. అక్కడే నా బస. ఆ తర్వాత మీరు చూస్తే నేను ఈ ఇల్లు తీసుకొని రెంట్కి వచ్చిన తర్వాత దాన్ని హైకోర్టుకి ఇచ్చాం. ఆ తర్వాత అది రాజ్భవన్ అయింది. అంటే సీఎం సెక్రటరియేట్ అదే, ఆ తర్వాత హైకోర్టు అదే, తర్వాత రాజ్భవన్ అదే. అంటే అన్ని పర్పస్లు మనకి ఏమీ లేదు అనడానికి ఇక్కడ ఒక ఉదాహరణ మాత్రం. అయితే ఆ రోజు శివరామకృష్ణయ్య గారు ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మొత్తం రాష్ట్రం అంతా తిరిగింది. విజయవాడ గుంటూరు మధ్యలో 46% ప్రజలు ఇది అనుకూలమైన ప్రదేశమని వీళ్ళంతా కూడా సమాచారం ఆయనకి ఇచ్చారు, ఓటేశారు. అది చూసిన తర్వాత విత్ కన్సెన్సస్ ఆ రోజు గ్రీన్ ఫీల్డ్ రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుందని డిక్లేర్ చేశాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా విన్యాసాలు వేశారు, అందరినీ రెచ్చగొట్టారు. కడాన నేను ఆ రోజు కూడా అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, అదే సమయంలో అధికార వికేంద్రీకరణ చేస్తూనే మనకంటూ ఒక రాజధాని ఉండాలి. తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, చెన్నైకి తమిళనాడుకి చెన్నై ఉంది. అలాంటి రాజధాని నగరం ఉంటే తప్ప భవిష్యత్తు లేదనే ఉద్దేశంతో మనం సంకల్పం చేశాం. ఆ సంకల్పమే 2 ప్రాంతాలకి, నార్త్ అండ్ సౌత్ సమాన దూరం, 12 పార్లమెంట్లు ఒక పక్క, 12 పార్లమెంట్లు ఇంకొక పక్క, డిస్టెన్స్ కూడా మోరార్లెస్ సేమ్. 13వ పార్లమెంట్ గుంటూరు. అలాంటి ప్లేస్ని ఎంపిక చేశాం. ఒక్కసారి ఆ రికార్డ్స్ మీరు పోతే ఏవేం చెప్పారు, చిన్న రాష్ట్రం అయిపోయింది, విభేదించడం నాకు ఇష్టం లేదు, అదే సమయంలో 30,000 ఎకరాలు కావాలి, అలాంటివి ఉంటే నాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పి ఎక్కడైతే కనెక్టివిటీ, నీటి లభ్యత, భూమి, ఇక్కడ రాజకీయ చైతన్యం అన్నీ కూడా ఇక్కడ ఎప్పటి నుంచో జరిగిన ప్రాంతాన్ని మనం ఒక సంస్కృతి సాంప్రదాయాలకు నిలమైన ప్రాంతాన్ని మనం ఎంపిక చేశాం. మీరు ఏ యాంగిల్లో చూసినా భౌగోళికంగా, ఒక హిస్టారికల్గా, వనరుల పరంగా హైదరాబాద్కు నీళ్లు లేకపోతే ఎన్నో సంవత్సరాలుగా వారానికి ఒక్కసారి నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఏవి 9 మున్సిపాలిటీలకి. సిటీలో కూడా ఆ ప్రాబ్లం ఉండేది. ఏం చేయాలన్నా పరిష్కారం చేయలేక చాలామంది ఇది చేస్తే గండిపేట ఎండిపోతే ఆ రోజు నేను ఎట్టి పరిస్థితిలో ఇవ్వాలని నాగార్జున సాగర్ నుంచి మొట్టమొదటిసారిగా ధైర్యం చేసి 1 సంవత్సరం నీళ్లు తీసుకుపోయి హైదరాబాద్కి ఇచ్చాం. ఇక్కడ ఆ సమస్య లేదు, అన్ని నీళ్లు కానీ అన్నీ ఉండే పరిస్థితి వచ్చింది. దీనికి ఒక హిస్టరీ ఉంది. శాతవాహనులు వెళ్ళిన ప్రాంతం, బౌద్ధం విరాజిల్లిన ప్రాంతం. లండన్లో ఇప్పుడు కూడా అమరావతి మ్యూజియంలో ఉంది, ఒక గ్యాలరీ అమరావతి ఉంది. చెన్నైలో కూడా ఉంది, అమరావతి పైన గ్యాలరీ ఉండే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా చేసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే 2014 జూన్ 8న ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అదే ఏడాది సెప్టెంబర్ 1న రాజధాని నిర్ణయం చేయడం, 2014 డిసెంబర్ మాస్టర్ ప్లాన్
సింగపూర్ సంస్థలతో ఎంఓయూ చేయడం. ఒకప్పుడు హైదరాబాద్ డెవలప్ చేయాలంటే నేను అమెరికాకి వెళ్ళాను, 14 రోజులు తిరిగాను. ఐటీ కంపెనీస్ని తీసుకురావడానికి హైదరాబాద్ అమెరికాకి వెళ్ళి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి అక్కడి నుంచి ప్రారంభించాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో 2014 నేను మేజర్గా చెప్పింది, రాజధాని లేదు, అందరూ ఆవేదనతో ఉన్నారు, సింగపూర్కు మించిన రాజధాని కడతాం. సింగపూర్కి అంత మునుపు నాకు పరిచయం ఉంది, ఆ కంట్రీతో సంబంధాలు పెట్టుకొని చేస్తామని ఫస్ట్ టైం సింగపూర్కి పోయి ఆ గవర్నమెంట్ ప్రధానమంత్రికి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తే, మంత్రులకు విజ్ఞప్తి చేస్తే, టెండర్లు పిలిస్తే ఆలస్యం అవుతుందంటే వాళ్ళు చాలా పాజిటివ్గా ముందుకు వచ్చి టెండర్లు పిలవకుండా మేము ఉచితంగా మాకుండే సమర్థత అంతా ఉపయోగించి, మా డిపార్ట్మెంట్లు ఉపయోగించి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఒక్క పైసా తీసుకోకుండా ఇచ్చారు. అలాంటిది డిసెంబర్ 30వ తేదీన 2014 ఏపీ సిఆర్డీఏ తీసుకొచ్చాం. ల్యాండ్ లేదు, ఇక్కడ విలువైన ల్యాండ్. ఒక విధంగా ఇక్కడ అభివృద్ధి కూడా ఆగిపోవడానికి హైదరాబాద్ కంటే ఎక్కువ ల్యాండ్ ఇక్కడ వాల్యూ. తర్వాత హైదరాబాద్ అభివృద్ధి అయినాక ల్యాండ్ పెరిగింది, ఇక్కడ అంత మునుపు కూడా ల్యాండ్ వాల్యూ ఎక్కువ. ఎందుకంటే ఒక ఫెర్టైల్ ల్యాండ్ ఇది. ఎప్పుడు కూడా నీరు కృష్ణా డెల్టా కింద వచ్చి ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ల్యాండ్ కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. అలాంటిది ఒక పిలిపిస్తే దగ్గర 58 రోజుల్లో 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు, ప్రభుత్వ భూమి కూడా ఉంటే 54,000 ఎకరాలు ఎంతవరకు ఉపయోగపడుతుంది అవన్నీ ఉన్నాయి. మొత్తం 54,000 ఎకరాలని మనం ఇచ్చేసాం. ప్రపంచంలో ఒక న్యూ కాన్సెప్ట్ ఇది, ల్యాండ్ పూలింగ్. అభివృద్ధిలో రైతుల్ని భాగస్వాములు చేయడం, ప్రోగ్రెస్లో రైతుల్ని భాగస్వాములు చేయడం ఇంతవరకు ఎక్కడా జరగలేదు ప్రపంచంలో. ఇదే కేస్ స్టడీ, చాలామంది స్టడీ చేశారు. ఒక నమ్మకం, ఒక ట్రస్ట్, దీనివల్ల లాభం జరుగుతుందనే ఒక నమ్మకం వచ్చింది వాళ్ళకు. మా జీవితాలు బాగుపడతాయనే నమ్మకం వచ్చింది. దానికి కారణం హైదరాబాద్ అభివృద్ధి అప్పటికే చూశారు. అది చూసిన తర్వాత ఒక నమ్మకం వస్తే వాళ్ళతో నెగోషియేట్ చేసి, పుండె నారాయణ గారు ఆ రోజు నెగోషియేట్ చేసి జరుపు భూములు ఉండే వాళ్ళకందరికీ 1000 గజాలు రెసిడెన్షియల్, 450 కమర్షియల్. ఇంకొక పక్కన ఏదైతే నాన్ జరీబు రైతులకి 1000 చదరపు గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు కమర్షియల్. ఆ రోజు 50,000 రూపాయలతో యాన్యుటీ ప్రారంభించాం. ఈరోజు 95,000 రూపాయలు ఇస్తున్నాం జరీబుకు. ఇంకొక ల్యాండ్కి నాన్ జరీబుకి 30,000 చేశాం, ఇప్పుడు 57,000 అయింది. ఎవ్రీ ఇయర్ 5,000 పెంచుకుంటూ వెళ్ళాం. అప్పుడు 10,000కి ఇస్తా అన్నాం, ఇప్పుడు డిలే కూడా అయింది కాబట్టి 15 సంవత్సరాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. భూమి లేని పేదలందరికీ, రైతు కూలీలకు 5,000 రూపాయలు నెలకు ఇప్పుడిచ్చే పెన్షన్లు కాకుండా అదనంగా పింఛన్లు ఇస్తున్నాం. గవర్నమెంట్ ఇచ్చే పింఛన్లన్నీ ఎలిజిబిలిటీ ప్రకారం ఇస్తున్నాం, వీళ్ళకి అదనంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని చాలా వరకు మెచ్చుకొని, ఇది రైట్ మోడల్ ఫర్ ది నేషన్. ఎప్పుడైనా సరే ఒక రైతు భూమి ఇచ్చినప్పుడు ఆ భూమిని గట్టి మనం ఉపయోగించి ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టినా, ఒక ఇండస్ట్రీ పెట్టినా, ఇంకో పని చేసినా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో, బెనిఫిషరీస్ ఎంత హ్యాపీగా ఉంటారో, పోగొట్టుకున్న వ్యక్తులు కూడా అంతే హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేశాం. ఒక హైదరాబాద్లో మీరు ఒక్కసారి చూస్తే శంషాబాద్ 5,000 ఎకరాలు చేశాం. 5,000 ఎకరాలు ఇచ్చిన రైతులు కోటీశ్వరులు అయ్యారు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను,
ఇక్కడ ల్యాండ్ ఇవ్వండి, పక్కన మీరు కొనుక్కోండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ ల్యాండ్తో మీకు వాల్యూ, భూమి వాల్యూ పెరుగుతున్నాం. చాలామంది విన్నారు, ఈరోజు బాగా పైకి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ కూడా మీరు చూసినప్పుడు మొత్తం దీనికి 3 లెవెల్స్లో ఆ రోజు తయారు చేశాం. సిటీ రీజియన్ 56 మండలాలు, 8,603 స్క్వేర్ కిలోమీటర్లు. అదే మరిగా సిటీ క్యాపిటల్ సిటీ, దీనికి 117 చదరపు స్క్వేర్ కిలోమీటర్స్. ఇవన్నీ ఇంకొక పక్కన సీడ్ క్యాపిటల్, దీనికి సింగపూర్కి ఇవ్వాలి అనుకున్నది కూడా నేను చెప్తాను. అది వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు. 11 నెలల్లో సచివాలయం కట్టాం, అసెంబ్లీ కట్టాం. ఒక 2-3 నెలలు అయిన తర్వాత హైకోర్టు కూడా ఆ రోజు టెంపరవరీ ట్రాన్సిట్. ఆ రోజు నేను ట్రాన్సిట్ అంటే దాన్ని కూడా కావాలని వక్రీకరించి టెంపరవరీని మాట్లాడి ఏదో షెడ్లు వేశారు, లేకుంటే పూరిళ్ళు వేశారనే విధంగా మాట్లాడారు. కాదు, మనకు కోరిక ఉంది. బెంగళూరులో మీరు చూశారు సచివాలయం ఏ స్టేటస్లో ఉందో. విశ్వేశ్వరయ్య కట్టాడు ఆ రోజుట్లోనే. హైదరాబాద్లో నిజాం కట్టాడు. ఆ ప్యాలెస్లన్నీ మళ్ళీ మనం యాడ్ చేసుకున్నాం. అదే మరి తమిళనాడులో కొత్త సెక్రటరియట్ కట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం దాన్ని కూడా చేసే పరిస్థితికి వచ్చారు. 2016 జూన్ నుంచి అమరావతి నుంచే ప్రభుత్వ కార్యక్రమాలన్నీ చేశాం. వీళ్ళు కూడా 5 ఏళ్ళు ఇక్కడి నుంచే పరిపాలించారు, ఎక్కడికి పోలేక, విధి లేని పరిస్థితిలో, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే గతి లేని పరిస్థితిలో చాలా దుర్మార్గం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే నేను ఎప్పుడు కూడా క్రైసిస్ ఒక అవకాశం, ఒక సంక్షోభం ఉందని నేను ఎప్పుడు కుంగిపోవడం, లేకపోతే నిరుత్సాహపడిపోవడం, ఏమీ చేయలేమని ఆలోచన ఉంటే ఎప్పుడు పైకిరాం. అందుకే నేను ఆ రోజు మీకు చెప్పాను, ఈరోజు సింగపూర్ సిటీ మోస్ట్ లివబుల్ సిటీ. హైదరాబాద్ సిటీని కొంతవరకు నేను చేసిన తర్వాత ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ ఇన్ ఇండియా హైదరాబాద్. హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణ రాష్ట్రం. ఎట్లొచ్చింది అని మీరందరూ ఆలోచిస్తే, ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల నాలెడ్జ్ ఎకానమీకి ఈరోజు అక్కడ ఉపాధి అవకాశాలు వచ్చే, వేరే ప్రాంతాల నుంచి వచ్చి సెటిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే దేశంలో ఉండే జీసీసీలు, గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్, ఇండియాలో ఉండేట్లో 22% హైదరాబాద్లో ఉన్నాయి, నెంబర్ 1. 11% గ్లోబల్ జీసీసీస్ అన్నీ కూడా హైదరాబాద్ లొకేట్ అయినాయి. ప్రపంచంలో చేసుకుంటే అలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి భవిష్యత్ అంతా కూడా సిటీస్ పైన ఆధారపడుతుంది. మనం వద్దనుకున్నా కూడా అలాంటి సిటీస్ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో సింగపూర్తో సుర్బానా, జురాంగ్ ఉచితంగా మాస్టర్ ప్లాన్స్ తీసుకొచ్చారు ప్రధానమంత్రి గారు. 2015 అక్టోబర్ 22న శంకుస్థాపన చేశారు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే, మనం గెలిచామంటే ఒక పవర్ ఉంది. నేను ఆ రోజు ఎందుకు వచ్చిందో నాకు ఆలోచన తెలియదు, కానీ రాష్ట్రంలో అందరినీ భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క ఊర్లో ఉండే పవిత్రమైన మట్టిని, ఆ ఊర్లో ఉండే పవిత్రమైన జలాల్ని, అంటే చాలా ఈజీ అయిపోయింది వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి. ఎదుటి వాళ్ళపైన గుడ్డ గాల్చి ముఖాన్ని వేసేయడం, తుడుచుకోమనడం, అవినీతి ఆరోపణలు చేసేయడం. అవినీతి ఆరోపణలు చేసి నిరూపించాల్సిన అవసరం లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేసి వాళ్ళకు కూడా లెటర్స్ పెట్టి, కడాన వీళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వనీయకుండా చేసి, ఇక్కడికి వస్తా అన్నా రానియకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అరాచకం ఎంత పరాకాష్ఠమైనది. ఒక ఉదాహరణ, పర్యావరణ దెబ్బతింటుందన్నారు, నిర్మాణాలకు అనుకూలం కాదని తప్పుడు రిపోర్టులు తెప్పించారు. శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, కులం రంగు పులిమారు, భూకంపాలు వస్తాయని చెప్పి మాట్లాడారు. అంటే
ఎన్ని విధాల సెబటైజ్ చేయాలనో అన్ని విధాల సెబటైజ్ ఆ రోజు చేశారు, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు. అవి కూడా వస్తాను. నేనైతే ఒకటి ఆలోచించాను, భగవంతుడు ఎందుకో నాకు 2 అవకాశాలు ఇచ్చాడు. ఒక విధంగా అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నాను. ఫస్ట్ అవకాశం తెలుగు జాతికి ఒక నాలెడ్జ్ ఎకానమీలో ప్రముఖ పాత్ర ఉండాలని ఆలోచించాను. అదే హైటెక్ సిటీ, అదే సైబరాబాద్, అదే ఈరోజు హైదరాబాద్ నగరం. ఇక్కడ కూడా హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, 2 సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ ఉంది. నేను 1 మోర్ సిటీ యాడ్ చేశాను, అదే సైబరాబాద్. ఈరోజు హైదరాబాద్కి అదే గుండెకాయ, హార్ట్ ఈస్ సైబరాబాద్. ఇక్కడికి వచ్చినప్పుడు నేను విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, గుంటూరు ఉంది, పక్కనే తెనాలి ఉంది. ఇవన్నీ కూడా మనం వేసినటువంటి ప్లానింగ్ మీరు చూస్తే నూజివీడు, ఇంకో పక్క పామర్రు, ఈ పక్క చిలుకూరుపేట, పక్కన జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఈ ఏరియా అంతా వస్తాయి. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ కవర్ చేస్తే ఇక్కడికి వచ్చినప్పుడు 9 నగరాలు ప్లాన్ చేశాం. గవర్నమెంట్ సిటీ, ప్రభుత్వ సిటీ, ఆర్థిక సిటీ, నాలెడ్జ్ సిటీ, జస్టిస్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, టూరిజం, మీడియా, ఎలక్ట్రానిక్స్ నగరాలు. ఇవన్నీ కూడా 4 ఆఫీసులు కట్టేస్తే అయిపోదు, కట్టేయచ్చు. ఒక్కొక్కసారి సంక్షేమం వచ్చినప్పుడు ఏమేమి అవకాశాలున్నా ఎత్తుక్కొని తగిన విధంగా ప్రణాళికలు చేస్తే మన తర్వాత కూడా శాశ్వతంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ రోజు చేశాం. ముందు మీరందరూ ఆ రోజు చూసుంటారు, జపాన్ నుంచి ఒక ఆర్కిటెక్ట్ని పెట్టాం. బాగా లేకపోతే మళ్ళా క్యాన్సిల్ చేసి నార్మన్ పోస్టర్ని ఇంగ్లాండ్ నుంచి ఐడెంటిఫై చేశాం. ఫేమస్ వరల్డ్ క్లాస్ డిజైనర్ అంటే సింగపూర్ మాస్టర్ ప్లాన్, నార్మన్ ఫోస్టర్, ఈ యొక్క ఐకానిక్ బిల్డింగ్స్ అని డిజైన్ చేయడానికి వాళ్ళు పెట్టుకున్నాం. ఎందుకంటే ఒకసారి ఇప్పుడు ఢిల్లీలో ప్రధానమంత్రి గారు సెంట్రల్ విస్తా తయారు చేశారు, పార్లమెంట్ కూడా తయారు చేశారు. మనకు కూడా ఈ అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కేంద్ర సహకారం తీసుకొని ఒక మంచి సిటీని డెవలప్ చేయాలని చెప్పి మనం ముందుకు పోయాం. అందరి ఆలోచనలు తీసుకున్నాం. 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉన్న లోటు బడ్జెట్ తాత్కాలికం, వినూత్నమైన ఆలోచనతో ముందుకు పోయాం. వరల్డ్ బ్యాంక్, ఏడీపీ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. ఇంకొక పక్క దీంట్లో మీరు చూస్తే 30% బ్లూ అండ్ గ్రీన్, అమరావతిలో బ్యూటీ, ఇది స్ట్రైట్ రోడ్స్. ఇంకొక పక్క 360 కిలోమీటర్ల ప్రధాన రోడ్ గ్రిడ్, ఇంకొక పక్క 1200 కిలోమీటర్ ఎల్పిఎస్ ల్యాండ్ పూలింగ్, రైతులకందరికీ రోడ్లు వేయడం, అన్నీ కూడా డక్ట్లోనే యుటిలిటీస్ అన్ని తీసుకురావడం. సైడ్ రోడ్స్ కానీ, స్ట్రైట్ రోడ్స్ కానీ, వయాడక్ట్ కానీ, గ్రీన్ ఎనర్జీ కానీ, డిస్ట్రిక్ట్ కూలింగ్ కానీ, ఇలాంటివి ఎఫిషియెంట్గా ఏమేమి చేయగలుగుతామో అన్నీ చేశాం. 3,300 కిలోమీటర్ల సైకిల్ పాత్, వాకింగ్ ట్రాక్, ఈ 2 కూడా క్రియేట్ చేస్తున్నాం. 5, 10, 15 నిమిషాలు కాన్సెప్ట్ పెట్టుకున్నాం. 5 నిమిషాలు ఎమర్జెన్సీ, 10 నిమిషాలు ఏదైనా వాళ్ళకి కావాల్సినటువంటి పార్కు ఇలాంటి ఇవన్నీ, 15 నిమిషాలు మ్యాక్సిమం ఎంప్లాయ్మెంట్, వాక్ టు వర్క్. ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ 1690 ఎకరాలు స్టార్టప్ ఏరియా సింగపూర్తో ఒప్పందం చేసుకున్నాం. వాళ్లే అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి చేసిన తర్వాత 52% వచ్చిన డబ్బుల్లో మనకి ఇస్తారు.
వాళ్ళు డెవలప్మెంట్ చేసిందని 42% వాళ్ళు ఉంచుకొని 52% మనకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది 9,000 కోట్లు పనులు కూడా కంప్లీట్ చేశారు 2019కి. అక్కడి నుంచి మీ అందరికీ ఐడియా ఉంది ఏం జరిగిందని. ప్రపంచంలో ఎవ్వరూ సింగపూర్ పైన అవినీతి ఆరోపణలు చేయలేదు. అలాంటిది ఒక అవినీతి పార్టీ వాళ్ళపైన ఆరోపణలు చేసి వాళ్ళ తరివేసే పరిస్థితికి వచ్చారు. నానా రకాలుగా హింసించి ప్రపంచంలో ఎవ్వడూ ధైర్యం చేయలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను సింగపూర్ పోయినప్పుడు నేను ట్రై చేశాను డ్రైవర్కి డబ్బులు ఇవ్వాలని, ఎవడు తీసుకోవాలా. మా అశోక్ గజపతిరాజు గారు మంత్రిగా ఉండొస్తే సింగపూర్కి వస్తే సిగరెట్ తాగడం మానేశాడు. ఏంటి అశోక్ గారు సిగరెట్ తాగడం మానేశారని అడిగా. సార్ ఇక్కడ $500 ఫైన్ సార్, నా దగ్గర ఉండేది 500 ఉంది, ఇది అయిపోతే మళ్ళీ నేనేం చేయాలి, కాబట్టి నేను చేయను సార్ అప్పని అన్నాడు. అలాంటి దేశం పైన అబాండాలేసి ఒక గుడ్ విల్తో వచ్చారు. ఇప్పుడు కూడా చెప్తాను, సింగపూర్ ఎప్పుడు కూడా ఒక నమ్మకం, ఒక క్రెడిబిలిటీ, విశ్వసనీయతకి గౌరవిస్తారు ఆ దేశం. నేను చాలా దేశాలు తిరిగాను. అలాంటి దేశంతో లేనిపోని సమస్య పెట్టి మొత్తం కంపు చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన అమరావతి బ్రాండ్ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నేను ఆ రోజు బాండ్స్ ఇస్తే విత్ ఇన్ 2 hours క్లోజ్ అయింది. దాన్ని బట్టి ప్రపంచం మొత్తం అమరావతి అంటే ఎంత క్రేజ్ ఉందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వేసిన ప్లానింగ్ కానీ, ప్రణాళికలు కానీ, ఆలోచనలు కానీ విదేశీ సంస్థలు కూడా చాలా ఆసక్తి చూపించాయి. ఆ రోజు పెట్టిన విట్, ఎస్ఆర్ఎం, అమృత్ కొద్ది కొద్దిగా వచ్చే పరిస్థితికి వచ్చింది. ఎంత దుర్మార్గం అంటే ఎస్ఆర్ఎం అమరావతి అని పేరు పెడితే అమరావతిని తీసేయమన్నారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. ఇలా మెంటాలిటీ ఏంటో, అమరావతిని పేరునే ఉచ్చరించకూడదని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు XLRI వీళ్ళు ఉండగా వెళ్ళిపోతే మళ్ళా తీసుకొచ్చాం. బిట్స్ బిలాని వాళ్ళు కూడా వచ్చే పరిస్థితికి వచ్చారు. 113 సంస్థలు 1,307 ఎకరాలు ఇచ్చాం. 33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తొందరగా ఈ పనులన్నీ స్టార్ట్ అవుతాయి. రాత్రింపగుళ్ళు పనులు అవుతున్నాయి. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే దానికంటే ముందు ఏం జరిగింది కూడా మనం ఆలోచించుకో. 2019 ఆ రోజే 25,000 మందితో ముమ్మరంగా పనులు జరిగే సమయంలో 2019 ఇక్కడే ప్రజావేదిక, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఇక్కడే పెట్టారు. నెక్స్ట్ డే దీన్ని కూల్చమని చెప్పారు. మీరందరూ సాక్షులు దానికి. అదే సమయంలో అమరావతి పనులు నిలిపేశారు. ఏపీసీఆర్డీఎస్ చట్టం రద్దు చేశారు. సింగపూర్ని మెర్సిలెస్గా తిరిగి పంపించారు. 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు. శాసనమండలిలో 3 రాజధానుల బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపిస్తే తప్పుడు విధంగా గవర్నర్ పంపించి పాస్ అయిపోయిందని గవర్నర్ దగ్గర ఆమోదింపజేశారు. దానిపైన కోర్టుకి పోతే కోర్టు చాలా స్పష్టంగా తీర్పిచ్చారు. అదే కోర్టు, హైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు పోతే కూడా కాదు, మీరు అమలు చేయాల్సిందే, మీరు హామీ ఇచ్చారు, ఈ టైం బౌండ్ ప్రోగ్రాం ప్రకారం మీరు అమలు చేసి తీరమని వీళ్ళకు వాతలు పెట్టే పరిస్థితి వస్తే అక్కడి నుంచి తోక జాడించారు. అయితే అప్పటికి ఇప్పటికీ అదే ఆరోపణలు, అదే విషయం. ఇంకొక పక్కన ఒక కక్ష కట్టారు. రైతుల పోరాటాలు చేశారు. 1 రోజు 2 రోజులు కాదు. నా లెక్క ప్రకారం ప్రపంచంలో ల్యాండ్ పూలింగ్లో భూమి ఇచ్చి 1631 రోజులు పోరాటం చేసిన ఏకైక ఉద్యమం అమరావతి ఉద్యమం. మామూలుగా వాళ్ళని చేయలేదు.
వాళ్ళ కౌంటర్గా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి కౌంటర్ క్యాంపులు పెట్టారు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి పెట్టించారు. ఏది నిలవలేకపోయింది. హింస, కేసులు, వేధింపులు, ఎస్సీలపైనే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించడం, నా మీద రాళ్లతో కర్రలతో దాడి చేసి, చెప్పులతో దాడి చేసి, కడాన ఆనాటి డీజీపీ సమర్థించుకున్నాడు ప్రజాస్వామ్యంలో ఇవన్నీ సాధ్యమని. పవన్ కళ్యాణ్ పోతే ముళ్ళ కంపేసి ఆయన నిలవరించే పరిస్థితికి వచ్చారు. 2022 మార్చి 5న అమరావతి ఏకైక రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు నిర్ణయించడం, సుప్రీంకోర్టు దాన్ని అప్పీల్ చేయడం, ఆ హైకోర్టు జడ్జి ట్రాన్స్ఫర్ అయ్యి వెళితే రైతులంతా కూడా పూలు తీసుకొచ్చి సగం కాళ్లపై నిలబడుకొని నీల్ డౌన్ అయ్యి వారికి సెండ్ ఆఫ్ ఇచ్చారు. మొత్తం ఆ రోడ్డు పూలతో అలంకరించి సెండ్ ఆఫ్ ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. అంటే ఈరోజు న్యాయస్థానాలు దీన్ని కాపాడాయి. ఆ రోజు న్యాయస్థానం కాపాడకపోయి ఉంటే ఏమైండోదో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు సిఆర్డీఏ చట్టం కానీ న్యాయస్థానాలు కానీ ఇది ఏ విధంగా అభివర్ణించాలో కేస్ స్టడీ మనందరికీ. నియంత అంటామా, లేకపోతే నాకు ఏ భాష రావడం లేదు. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, చరిత్రలో చాలా పోరాటాలు చూశాను. కానీ ఏ పోరాటం అయినా, ఏ వ్యక్తి అయినా ప్రజలను చూసి భయపడతారు. ప్రజాభిప్రాయానికి అనుకూలంగానే ఉంటే ఆ పార్టీలు రాణిస్తాయి. ఎక్కడా అలాంటి దాఖలాలే కనపడడం లేదు. ఈరోజు మళ్ళీ 2021 అయితే 3 రాజధానుల చట్టం ఉపసంహరించుకున్నారు. సిఆర్డీఏ చట్టాన్ని పునరుద్ధరించారు. మళ్ళీ మాట్లాడుతూనే వచ్చారు. విశాఖకు వస్తామంటే విశాఖలో మాకు ఈసారి హైయెస్ట్ మెజారిటీ ఎక్కడన్నా వచ్చాయంటే విశాఖపట్నంలో వచ్చాయి. ఎప్పుడూ వస్తాయి, ఈసారి దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చాయి. వీళ్ళు అక్కడ రాజధాని పెడతామన్నా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి నాంది పలికిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి రాష్ట్రానికే రాజధాని లేని పరిస్థితి. ఒకసారి తలుచుకుంటే చాలా బాధేస్తుంది, ఆవేశం వస్తుంది, మనుషులను కూడా కుంగిపోయే పరిస్థితికి వస్తుంది. 2024 ప్రజలు కూడా ఉక్కు సంకల్పంతో ముందుకు వచ్చారు. అఖండ విజయాన్ని ఇచ్చారు. ప్రజాప్రభుత్వం వచ్చింది. కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చింది. 3 రాజధానులని డ్రామాలాడిన వ్యక్తులు 3 చోట్ల ఇర్రెస్పెక్టివ్ ఎక్కడ చెప్పినా కూడా ప్రజలు నమ్మకుండా వాళ్ళకి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చారు. మళ్ళీ అమరావతికి పటిష్టమైన పునాదులు వేసే కార్యాచరణ మొదలైంది. 2025 మే 2న ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులు రీస్టార్ట్ చేశాం. ఆయన ఎంతో అభిమానంగా మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేయాలని ఆర్థిక సహాయం చేయడం, వరల్డ్ బ్యాంక్ని ఇలాంటి మిగిలిన ఏజెన్సీస్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పడం, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సుజావుగా పోవడానికి ఏమేం చేయాలో చేయమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. విభజన చట్టంలోని సెక్షన్ 5(2) రాజధానిపై స్పష్టత ఇవ్వాలని చెప్పి ఆలోచించాం. ఎందుకంటే ఇప్పుడు చట్ట ప్రకారం 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధాని 2 రాష్ట్రాలకు. లేకపోతే ఎక్కడా ఇలాంటి ఇబ్బందులు లేవు. ఎవరు ఇలాంటి వ్యక్తులు కూడా రాలా. మా ఊరు తీసిపోతాను ఎవరు ఆలోచించలేదు. లేకుంటే ఇలాంటి నాకు తెలిసినంత వరకు ఇండిపెండెంట్ ఇండియాలో 3 రాజధానుల డ్రామా ఆడింది ఎప్పుడు లేదనుకుంటాను. నాకు తెలిసి నేను 48 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా. చిన్నప్పుడు నాకు తెలియదు కానీ 1978 నుంచి నేను రాజకీయాల్లో ఉన్న. చరిత్రలో కూడా ఎక్కడ లేవు అలాంటి డ్రామాలు ఆడే పరిస్థితికి వచ్చారు. మార్చి 28న అసెంబ్లీలో తీర్మానం పెడితే బాగుంటుందంటే తీర్మానం కూడా పెట్టి పంపించాం. నిన్న రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయింది. ఇంక ఈరోజు రేపు గెజెట్ నోటిఫికేషన్ వస్తుంది.
అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె చప్పుడు. ఒక మాటలో చెప్పాలంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, దేశానికి గౌరవం, ప్రైడ్. 2005 మన్మోహన్ సింగ్ అమెరికాకి వెళ్ళాడు. అమెరికాకి వెళ్ళి సగర్వంగా చెప్పాడు ఒక మాట, మీ దేశంలోనే పెద్ద పెద్ద నగరాలు, పెద్ద పెద్ద సిటీలు అనుకుంటున్నారు, మాకు కూడా అలాంటి సిటీస్ ఉన్నాయి, అదే హైదరాబాద్ అని 2000 హైదరాబాద్లో సగర్వంగా అమెరికాలో చెప్పాడు. న్యూయార్క్ సిటీలో, వాషింగ్టన్లో చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి సిటీ మనకు కూడా అవసరం. అందరూ మాట్లాడుతున్నారు ఈరోజు, ఇంటలెక్చువల్స్ మాట్లాడుతున్నారు, ప్రజలు మాట్లాడుతున్నారు, అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అందుకే దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది విద్య. చాలామంది ఈ సిటీ వల్ల లాభాలు ఏంటంటున్నారు. ఇదే మరిగన్నారు నాన్న, హైదరాబాద్లో ఏం చేశావు నువ్వు? హైటెక్ సిటీ నుంచి ఒక రోడ్డు వేసావు ఎయిర్పోర్ట్కి, ఇంకేముంది ఇక్కడ అన్నారు. ఈరోజు ఆ రోడ్డే ప్రారంభం. ఈరోజు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చిందంటే నేను భయపడకుండా ముందుకెళ్ళాను కాబట్టి, ధైర్యంగా ముందుకెళ్ళాను కాబట్టి ఈరోజు హైదరాబాద్ అనేది కానీ తెలంగాణకి ఒక ఆయుపట్టుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా ఇంత జరిగిన తర్వాత నేను భయపడితే దీనికి మీనింగ్ ఉండదు. విద్య, ఉద్యోగం, విజ్ఞానం, ఇది ఒక నర్వ్ సెంటర్. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక అమరావతిని, ఒకప్పుడు హైదరాబాద్, దేశమంతా నగరాలని పాత నగరాలు. చండీగఢ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఒకప్పుడు. ఇప్పుడు అది ఓన్లీ హెరిటేజ్ సిటీ, పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ ఉండదు. ఇటీవల హైదరాబాద్ ఇది బెస్ట్ సిటీ, అది ప్రజెంట్. ఫ్యూచర్కి ఒక సిటీ అవసరం మనందరికీ. ఇండియాలో మోడల్ సిటీ, దట్ ఈజ్ అమరావతి. అయితే అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని మిగిలిన ప్రాంతాలు నెగ్లెక్ట్ చేయడం లేదు. విశాఖపట్నం, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్, 3 రీజియన్లు కాబట్టి అన్ని టౌన్స్నే కాకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటున్నాం. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కానీ డెవలప్మెంట్ తీసుకొస్తున్నాం. ఇప్పటికే మీరు చూసుంటారు, గూగుల్, ఆర్సలార్ మిత్తల్ స్టీల్ సిటీ, గ్రీన్ అమోనియా రామాయపట్నం, క్వాంటమ్ వ్యాలీ అమరావతి, డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ, అదే మరి ఎలక్ట్రానిక్ సిటీ, హార్టికల్చర్ హబ్ రాయలసీమ, ఆక్వాకల్చర్, ఇరిగేషన్ మీద ఫోకస్ పెట్టాం. పోలవరం పూర్తి చేస్తాం. నిన్నే మీరు చూస్తే మొన్న నేను ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి వెళ్ళాను. అదే రోజు లోక్సభలో బిల్లు పాస్ అయింది. నిన్న నేను 2వ తారీఖు రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. నిన్నే మీరు చూస్తే డయాఫామ్ వాల్ పూర్తయింది. ఈ 2 సింక్రనైజ్ అయినా అంటే చరిత్రలో ఏ విధంగా వస్తాయి, ఒక్కొక్కటే ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది 2027 బిఫోర్ గోదావరి పుష్కరాలు పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. ఇంత జరిగిన ఇవన్నీ కూడా చూస్తే ఎవరికైనా కొంచెం ఆలోచిస్తారు. కానీ వైసీపీకి మాత్రం భగవంతుడు ఆ బుద్ధి ఇవ్వలేదు, జ్ఞానం ఇవ్వలేదు. ఏ విధంగా అభివర్ణించాలని కూడా అర్థం కావడం లేదు. ఇంకా విషయాన్ని దిమ్ముతున్నారు, అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. పార్లమెంట్లో 2 సభల్లో చట్టబద్ధత దక్కితే తట్టుకోలేకపోతున్నారు. అందరూ దేశమంతా ఒకటై ఓటేసి అమరావతిని నిలబెడితే ఇతను మాత్రం దాన్ని సహించలేక ఓరవలేకపోతున్నారు. ఇప్పుడు కొత్తగా అసెంబ్లీకి, పార్లమెంటుకి హక్కే లేదంటున్నారు. ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని అంటారు. ఈ తిక్కకు పరిష్కారం ఏంటో నాకైతే అర్థం కాల. ఈ తిక్కనాలనా
ఏమనాలి? ఏంటిది? దీని పరిష్కారం ఏంటి? సాక్షాత్తు పార్లమెంటు ఒక చట్టాన్ని చేస్తే చట్టాన్ని అమలు చేయవలసిన రాజకీయ పార్టీలు పార్లమెంటుకి అధికారం లేదు, మీరెవరు చట్టం చేయడానికి అంటే నేను వస్తే నేను అధికారం వస్తుంది, నేను మళ్ళా ప్రజలు మోసం చేస్తాను, నేను అధికారం తెచ్చుకుంటాను, తెచ్చుకున్నప్పుడు నేనేం చేస్తాను చూస్తారు అని బెదిరిస్తే ఏమనాలని అడుగుతున్నా. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఈ రెండో చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ప్లాన్ ఏ మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట్లు, ఇప్పుడు ప్లాన్ బి. ఈ ప్లాన్ బిలో ఏం చెప్పాలనో మీరే చెప్పాలి. ఆ పేరు పలకాలంటే కూడా నాకు ఇష్టం లేదు. అదే చెప్తాను మావేగానే, అది చెప్పడం నాకు ఇష్టం లేదంటున్నా. మరిచిపోవడం మంచిది. ఇవన్నీ కూడా ఏమనాలి? ఏంటి మనస్తత్వం ఏంటి? నాకు అంతుపట్టలేదు, మీకు అంతుపట్టిందా? ఈ మనస్తత్వం మీకు అంతుపట్టలేదు, ప్రజలకైనా అంతుపట్టిందా? ఏంటి ప్రవర్తన? ఏంటి ఇలాంటి వాళ్ళు రాజకీయం చేయడం ఏంటి? మనందరం కలిసి ఏ విధంగా ముందుకు పోతాము? నాకైతే ఒకప్పుడు అందరూ అంటారు సైకో అంటారు, లేకపోతే ఇతనికి రకరకాలుగా మాట్లాడతాను. నేను ఎన్ని మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు దేశమంతా పార్లమెంట్లో మనకు సపోర్ట్ చేసి ఈ రాజధాని రావాలి, అమరావతి అభివృద్ధి కావాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలి, దేశ అభివృద్ధికి కూడా దోహదం చేయాలి అని వాళ్ళందరూ మాట్లాడి యునానిమస్గా అమరావతికి సంఘీభావాన్ని తెలియజేశారు, అమరావతి నిలబెట్టారు. వాళ్ళని తప్పుపడుతున్నాడు. ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. అంటే వాళ్ళంతా ఏమీ తెలియని వాళ్ళు, ఈయనొక్కడే తెలివైన వాడు, ఇలాంటి మాట్లాడే పరిస్థితికి వస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి చూస్తే ఇంత విషం, ఇంత కుట్ర, ఇంత నేరాలు ఘోరాలు చేసి మళ్ళీ ఎదురుదాడి చేయడం, ధైర్యంగా ఫేస్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు చాలా బాధేస్తుంది. ఈ రాష్ట్రానికి ఇది ఒక ఎందుకు ఇలాంటి తెలుగు జాతి చాలా సమస్యలు ఫేస్ చేశాం, 1-2 కాదు. మొన్నటి వరకు ఉనికి లేని పరిస్థితి, ఇప్పుడు మన వాళ్లే ఉనికి లేకుండా చేయాలనే విషయం కక్కడం, ఇవన్నీ చాలా. ఇంకొక పక్కన డిజైన్ ఉంది దీంట్లో, బెదిరిస్తే పెట్టుబడులు రావని. ఇది కూడా చాలా నీచం. ఎప్పుడు కూడా మీరు ఏమి చేసినా ఈ ప్రభుత్వం ఫర్మ్గా ఉంటాం, ఎక్కడ తగ్గే పరిస్థితి ఉండదు. ప్రజాస్వామ్యంగా ఎవరు చెప్పినా వింటాం, అప్రజాస్వామ్యంగా మాట్లాడితే మాత్రం స్టబర్న్గా ప్రజాహితం కోసం ముందుకు పోవడం తప్ప ఇంకోటి లేదు. నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనందరం చరిత్ర ఎప్పుడు కూడా రాస్తూ ఉంటుంది, నెగటివ్గా పాజిటివ్గా. అలాంటి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏం చేయబోతున్నారో కూడా చరిత్ర మిమ్మల్ని ఎప్పటికీ క్షమించదు. ఈరోజే మనకు జరిగినటువంటి ఇబ్బందుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో లోయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, అప్పుల ఉబిలో ఉన్నాం. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే తప్ప అందరం కలిసి మళ్ళీ అందరితో సమానంగా మనం ముందుకు పోయే పరిస్థితి లేదు. నేను అమరావతి ఒకటే కాదు, ఇంకా మిగిలిన అభివృద్ధి అంతా కూడా జరగాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎన్ని చేసినా అమరావతి ఆగదు, అభివృద్ధి ఆగదు, సంకల్పం ఆగదు. ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, నబార్డ్ నుంచి, నాఫెడ్ నుంచి ఒక 40,000 కోట్ల రూపాయలు టైఅప్ చేశారు. ఇంకో పక్క 56,000 కోట్లకు పనులు పిలిచారు. 91 మౌలిక ప్రాజెక్టులన్నీ ప్రారంభిస్తున్నారు. అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు నివాస భవనాలు తొందరలో పూర్తవుతాయి. ఐకానిక్ బిల్డింగ్లు కూడా 2028కి పూర్తి చేస్తాం. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 2007కు పూర్తి చేస్తాం.
ఇంకొక పక్కన 2028కి మెజారిటీ వర్క్లన్నీ కూడా ఒక స్థాయికి వస్తాయి. కొంతమంది ఇప్పుడు మాట్లాడుతున్నారు అమరావతి మొత్తం పూర్తయిపోతుందా అని. కావాలని కూడా 2 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలని మాట్లాడుతున్నారు. ఒక రాజధాని అనేది మనం చేసుకుంటా పోతా ఉంటే నిరంతరం జరుగుతుంది, ఒకరోజు అయ్యేది కాదు. మేజర్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చేసిన తర్వాత చేసే సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఒక బిల్డింగ్ కడితే ఆ బిల్డింగ్కి అవసరమైన మెటీరియల్ కానీ లేబర్ కానీ దానిపైన ఖర్చు పెట్టే డబ్బుల్లో గవర్నమెంట్కి ట్యాక్సేషన్ కింద 15 నుంచి 20% తిరిగి వస్తూ ఉంటుంది. వాళ్ళు అప్పు చేసినా మనం పెట్టినా ఏదైనా. మనం మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత ఈరోజు హైదరాబాద్ చూస్తే 75% హైదరాబాద్ రీజియన్ తెలంగాణ రిసోర్సెస్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. హైదరాబాద్ అలోన్ 60% సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అందుకే 9% పైన 9.3 9.6% తెలంగాణకు ఆదాయం వస్తుంది. అంటే వచ్చిన 100 రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వస్తే అందులో 9.3% 9.6% వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి 6% వస్తుంది. అంటే ఆదాయం తక్కువ, దాంట్లో వచ్చే పర్సంటేజ్ తక్కువ. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ నిర్మాణం అనేది కొంతమంది మళ్ళీ మాట్లాడుతున్నారు, అయిపోతుందా 28కి అయిపోతుందా. 28కి అయిపోవడం కాదు, మేజర్ వర్క్స్ విల్ బి కంప్లీటెడ్ 28. అమరావతి నిరంతరం కొనసాగుతుంది. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, రేపు రాబోయే రోజుల్లో అక్కడ ఒక స్పోర్ట్స్ సిటీ, 9 సిటీలు. ఒకవేళ అవసరమైతే హైదరాబాద్లో మీరు చూశారు, ఆ రోజు నేను ఎయిర్పోర్ట్ కడతానంటే బేగంపేట ఉంటే బేగంపేట చాలు కదా అన్నారు. ఇప్పుడు శంషాబాద్లో కడితే అది ఆ రాష్ట్రానికి జిఎస్టిపి కాంట్రిబ్యూషన్కి మేజర్ ఫ్యాక్టర్ అయ్యింది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. ఒకప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ హెచ్ఏఎల్లో ఉండేది. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్ హిందూపూర్ సైడ్ హైదరాబాద్ రోడ్డుకి వచ్చింది.